ఇవాళ వీడియో వచ్చేసి బోరకాకరకాయ కర్రీ తయారు విధానం చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇలా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత వాటర్లో మంచిగా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే గంజు పెట్టుకున్న 2 పావుల నూనె పోసుకోవాలి. బోరకాకరకాయలు అయితే ఇలా చుంచితే చునిగేటట్టుగా రావాలి. మెత్తగా కొంచెం ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు గింజలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడైతే బోడకాకరకాయలు అయితే వేయాలి. మంచిగా కలపాలి. మొత్తం వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. కలిపి టమాటాలు అయితే వేయాలి. తగినంత కారం వేయాలి. ఉప్పు వేయాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనియాలి. టమాటా కారం వేసి మూత పెట్టినాం కదా, ఇప్పుడు మొత్తం కలపాలి. టమాటా కొంచెం కాయలు ఉంటే ఇట్లా దంచినట్టు చేస్తే పోదు, మెత్తగా అవుతుంది. కాయలు ఉంటే అంత మంచిగా ఉండదు కాబట్టి ఇప్పుడు మొత్తం కలపాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టుగా ఇలా కలిపినాక ఆయిల్ కొంచెం పైకి వచ్చినాక మొత్తం ఉడికేటట్టుగా మూతేసి పెట్టాలి కొద్దిసేపు. ఇట్లా ఆయిల్ పైకి తేలినాక మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా మొత్తం కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక స్మెల్ అయితే మంచిగా వస్తుంది. బోడకాకరకాయ కర్రీ కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడమే. మన రుచి అయిన కర్రీ రెడీ అయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.